అశ్వత్థామ ఇంకా ఈ భూమిపైన బతికే ఉన్నాడు. ఈ నిజమైన సంఘటన గురించి తెలిసిందంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పంజాబ్ లో బాగా ప్రసిద్ధి చెందిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ది క్లినిక్ ఉండేది. అతని గురించి ఆ ఊర్లో మొత్తం 4 వైపులా పాకింది. అయితే ఒక రోజు అతని క్లినిక్ కి ఒక పొడవైన మనిషి వచ్చాడు. అతను తన ముఖాన్ని శరీరాన్ని ఒక గొంగడితో కప్పి ఉంచాడు. ఆ పొడువు మనిషి డాక్టర్ ని ఇలా అడిగారు, మీరు చాలా మంచి వైద్యుడు అంట కదా, నాది గాయాన్ని నయం చేయగలుగుతారా అని ఆ గాయాన్ని చూపించారు. ఆ గాయాన్ని చూసి డాక్టర్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఎందుకంటే అలాంటి గాయం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆ గాయం ఎలా ఉండేనంటే ఎవరో తన పన మీద ఉండే మాంసాన్ని పీకేసినట్టు ఉండే. ఆ పొడువు మనిషి కళ్ళు చూడ్డానికి మెరుస్తూ నీలం రంగులో ఉన్నాయి. డాక్టర్ ఆ పొడువు మనిషితో ఇలా అడిగాడు, మీకు ఇంత భయంకరమైన గాయం ఎలా అయ్యింది అని. ఆ పొడువు మనిషి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు. డాక్టర్ కూడా పరిగెత్తుకుంటూ అతడి వెంటనే వెళ్ళాడు. కానీ అతను దొరకలేదు. పన మీద అంత పెద్ద గాయం ఉందంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అతను సాక్షాత్తు అశ్వత్థామనే అని. ఇక్కడ క్లిక్ చేసి అశ్వత్థామ రోజు పూజించే శివాలయం గురించి తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ లో జై శ్రీ కృష్ణ అని రాయడం మాత్రం మర్చిపోకండి.